स्थापयामि स्थापयामि पूजयामि स्थिरो भव सुप्रसन्नो भव संविक्तं वंचितं जनप्रियं देवाय परमात्मना शर्ट ಇದೆ ओम देवगंधर्व महादेवतो हम यो नमर्पयामि ओम दुष्टाय नमः ओम पुष्टाय नमः सर्वदेवाय नमः महारूपाय नमः भवः विविद्धं देवा आजं प्रथम देवता आजं देवदस्यो देवा देवगंधर्व आजं महागंधर्वो यो नमर्पयामि यज्ञो आजं यज्ञगंधर्वं प्रतिष्ठितं सर्वे सर्वत्या आजं ओम ओंकार आजं महागंधर्वो यो नमर्पयामि विविद्धं देवा पेपर सर्वास्य पुत्रे शीतांघन सुंदर कोमलांगे श्री विष्णुपत्नी ओम देवं देवते नमः सिनिमा प्रारंभोत्सव अన్ని విధాలు కూడా ఆనందకరంగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా తస్మాత్ సమమేషాత్ అతస్యాంతం వర్జమే ఫలదాన కల్పోత దేవతోభ్యో అన్న చెప్పనే వచ్చారు అన్న ఆల్రెడీ తీసారు కలిసి అన్న అన్న ఆల్రెడీ ఫోటోస్ తీసాడు అన్న ఓకే ఓకే అన్న సరే ఓకే అన్న ఓకే ఇక్కడ అన్న ప్రెస్ మీట్లో ఉంది ఓకే అండి హీరోయిన్ గారు మీరే ఆవిడ మెయిన్ లీడ్ అన్న నెక్స్ట్ ఆవిడే కదా ఆవిడే కదా తర్వాత హీరో అన్నయ్య అందరూ అన్న చెప్పండి హలో అన్న చెప్పు
అందరూ కూడా నా పాటని ఫాలో అవుతారు. మనల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళతో ఆల్రెడీ మనం కిరణ్ ఎప్పుడు డైరెక్టర్ కావాలి అని అందరికంటే ఎక్కువ ఆరాటపడేవాళ్ళు. మంచి కంటెంట్ కథలు చెప్పే విధానం ఏదైనా నా పాట రిలీజ్ అయినప్పుడు అది ప్రైవేట్ సాంగ్ దాని గురించి చెప్పే ఎనాలిసిస్ ఇలాంటి డైరెక్టర్ నిజంగా నా పాట ఇలా ఉండాలి కదా, నా ఎంత మంచి పాట ఇలా అయింది అలా తప్పకుండా ఇద్దరు డైరెక్టర్ ఎంత గొప్పగా తీస్తాడు, బాగా చేస్తాడు. ఓపెనింగ్ సెరమనీ కథ హీరో శివ ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిన విషయం ఏంటంటే తమిళంలో ఒక సినిమా చేస్తున్నాడు, ఇళయరాజా గారు తమిళ్లో తను హీరోగా చేస్తున్న సినిమాకి ఇళయరాజా గారు ఇక్కడ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సినిమాని ఆనందాన్ని ఇచ్చింది. రాజా గారు సంగీతం అంటే రాజా గారు సంగీతం మళ్ళీ రేపు నా పాటలు కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు బాగా జనాలు ఆదరిస్తున్నారు. కన్నడ సినిమాలు మలయాళం తమిళ బాగా అందరికీ నమస్కారం. నేను బాబు క్రియేటర్. మా మిత్రుడు కొంత మల్లికార్జున రెడ్డి అమరావతి ట్రాన్స్పోర్ట్ అధినేతగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండడమే కాకుండా ఈరోజు సినిమా రంగంలో కూడా ఒక అడుగు ముందుకు వేసి ఒక కొత్త డైరెక్టర్ తోటి ఈమెస్ బొమ్మ డిఏ ఆపద అనేటువంటి చిత్రానికి నాంది పలికారు. ఈ ప్రస్తావన కాగదు, ఎందుకంటే ఆ సినిమా అనేటువంటి విషయాన్ని మేము చూస్తున్నప్పుడు తెలిసింది. చాలా గొప్ప సినిమా, అందరిని ఆకర్షిస్తుంది. అందరికీ ఎంటర్టైన్ ఇవ్వడమే కాకుండా అనేక విషయాలు అందులో పొందుకొచ్చుకునేటువంటి గొప్ప సినిమా ఇది. దీనికి గొప్ప సంగీతాన్ని ఎంచుకోవడం జరిగింది. నిజంగా కూడా చిరంజీవి చూస్తారంటే చాలా సుపరిచితులు అందరికీ. మంచి హీరో, మంచి హీరోయిన్స్ అందరూ కూడా ఉన్నారు ఇటువంటి దాంట్లో. నిజంగా ఇలాంటి దృక్పథంతో ఇలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడమే కాకుండా ఒక విజయానికి అనేటువంటి తీరు కాకుండా గొప్పగా కొంతమందికి ఉపాధి కల్పించాలి, ఏ విధంగానైనా సరే నా సరువు అనేది ఉండాలి అని మా చిన్ననాటి మిత్రులు మంద మల్లికార్జున రెడ్డి గారు నిజంగా కూడా అలాంటి నిర్ణయానికి రావడం చాలా గొప్ప విషయము. మా అబ్బాయి నిజంగా కిరణ్ సారు నిజంగా అద్భుతంగా ఈ యొక్క సినిమాని తెరకెక్కిస్తున్నారు. అందరూ ఆదరించి మీడియా ఈ సినిమాకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు నిరీక్ష. యాక్చువల్గా నేను కొన్ని రోజులుగా షూటింగ్స్ అయితే చేయట్లేదు. ప్రీవియస్గా టీవీలో కనిపించాను. సో కిరణ్ గారు 5 years బ్యాక్ నాకు ఒక ప్రాజెక్ట్లో కలిసారు. ఒక క్యారెక్టర్ అనుకున్నాం, ఫ్యూ రీజన్స్ వల్ల చేయలేకపోయాం. ఆ రోజు అన్నారనమాట, నెక్స్ట్ నా ఫిల్మ్లో కంపల్సరీ బెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది అని. సో ఇన్ని రోజుల తర్వాత సడన్గా నాకు కాల్ వచ్చింది, నేను చేయట్లేదండి అంటే, లేదు నేను ఆ రోజు మాట ఇచ్చాను, క్యారెక్టర్ నీకు ఎగ్జాక్ట్గా షూట్ అవుతుంది అన్నారు. బట్ ఇప్పుడైతే ఆ క్యారెక్టర్ ఏంటనేది నేను రివీల్ చేయలేను, చేయకూడదు కూడా. అండ్ టైటిల్కి వచ్చేసరికి నేను అడిగాను, సినిమా స్టోరీ వినకముందు సుబ్బమ్మ అంటే ఓకేనా కిరణ్ గారు, ఈ రోజుల్లో కొంచెం మరి ఓల్డ్గా ఉంటుందేమో అంటే, ముందు మీరు స్టోరీ వినండి, తర్వాత అప్పుడు టైటిల్ యాప్టర్ కాదో చూద్దాం. సో స్టోరీ మొత్తం నేను విన్నాను. తర్వాత నేను కరెక్ట్గా ఉంది ఈ టైటిలే, నేను ఫస్ట్ వేరేగా అనుకున్నాను. సో ఎగ్జాక్ట్గా స్టోరీకి యాప్టబుల్ టైటిల్ అండ్ సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. కాసేపు ఆర్టిస్ట్ అనేది మర్చిపోయి ఒక ఆడియన్స్ లాగా వింటూ నెక్స్ట్ ఇది జరగబోతుందంటే అక్కడ అది లేదు, ఇంకా కొత్తగా ఉంది అనమాట. సో ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ స్పెషల్లీ మీడియాకి వచ్చేసరికి మీరు ఇప్పటివరకు కొత్త సినిమాలు అన్నిటికీ సపోర్ట్ చేశారు. అండ్ అలాగే మీ సపోర్ట్ ఈ సినిమాకి కూడా కావాలి. సక్సెస్ మీట్తో మీ ముందుకు మళ్ళీ మా టీం అంతా రావాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కథకి కెమెరా రోల్ చేసింది అనికాన్. సో క్లాప్ కొట్టింది మంద మల్లికార్జున రెడ్డి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ విషెస్. మీ ఓపిక, మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉండాలి.
సో కొన్ని రకాల కారణాల వల్ల కొన్ని మాటలు కొన్ని సమయాలలో రావు. సో అవన్నీ మీరే పట్టించుకోకుండా సినిమాని మాత్రమే పట్టించుకోండి, మా సినిమాని మాత్రమే పట్టించి. థ్యాంక్ యూ సో మచ్.